सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर तांडूर म्युनिसिपैलिटी के माली साल 2024-25 के लिए 65 करोड़ 39 लाख रुपए का तखमीना शुदा बजट पीर को तांडूर म्युनिसिपल ऑफिस में पेश किया गया। म्युनिसिपल चेयरपर्सन स्वप्ना परिमल, तांडूर एमएलए बोनी मनोहर रेड्डी ने तांडूर म्युनिसिपल ऑफिस में मुनाकिदा बजट मीटिंग में शिरकत की। इस मौके पर म्युनिसिपल कमिश्नर विक्रम सिम्हा रेड्डी, वाइस चेयरमैन दीपा नरसिम्लू, काउंसलर अब्दुल रज़ाक, प्रभाकर गौट, मुख्तार सैयद, साजिद अली, आफरीन के अलावा बल्दिया के मुख्तलिफ महकमों के कोऑप्शन मेंबरान और अहदेदारों ने शिरकत की। చైర్పర్సన్ గారు మేమంతా కూడా కమిషనర్ గారిని సంబంధిత అధికారులను ఇక్కడ ప్రజలకు జవాబుదారీతనం మనం కూడా పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్న ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యి ఆ వాటర్ ప్రాబ్లం కూడా చేయాలా. దాంట్లో భాగంగా కొంతమంది కౌన్సిలర్లు కూడా కొన్ని పార్కులు కూడా అన్యక్రాంతం అవుతూ ఉన్నాయి. కొంతమంది పార్కులు కూడా ధ్వంసం చేసిండ్రు. దాన్ని కూడా నిర్మించాలని చెప్పి కౌన్సిలర్లు కోరడం అయింది. అది కూడా కమిషనర్ కానీ సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే అక్రమంగా గురి చేసుకున్నారో, అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కఠినంగా శిక్షించాలి, కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. కౌన్సిల్ తీర్మానం కూడా అదేవిధంగా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా అధికారులు కూడా తప్పకుండా చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఈరోజు బడ్జెట్తో పాటు టేబుల్ ఎజెండా కూడా చేయడం ఆమోదించడం జరిగింది. అందరు కౌన్సిలర్లకు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్లో ఉన్నటువంటి 4 కోట్ల బడ్జెట్ని కౌన్సిలర్లకు అందరూ కూడా సమానంగా అన్ని వార్డులకు సమానంగా 3 కోట్ల 60 లక్షలు కూడా సమానంగా ఇవ్వడం జరిగింది. సేమ్ టైం దాంతోపాటు ఎక్కడైనా అత్యవసరంగా ఉంటే చైర్పర్సన్ గారి ఆమోదంతో 50 లక్షల రూపాయల వరకు ఏ వాళ్ళ అయితే అవసరం ఉందో అవసరం ఉన్నంత వరకు అక్కడ ఖర్చు పెట్టాలని చెప్పి చైర్పర్సన్ అధికారం ఇస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోదించడం జరిగింది. దాంతోపాటు సేమ్ టైం నా ఎమ్మెల్యే గ్రాంట్ కూడా ఈ తాండూరు పట్టణానికి 4 కోట్ల రూపాయలు కౌన్సిలర్లకు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళనే ప్రపోజల్స్ ఇవ్వమని చెప్పినాం. వారు సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి 36 మంది వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా పార్టీలకు రహితంగా మనం డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఏదైతే అన్నామో దానికి తగ్గట్టుగానే కౌన్సిల్ బడ్జెట్ కానివ్వండి, నా ఉన్నటువంటి ఎమ్మెల్యే గ్రాంట్ కానివ్వండి, ఈక్వల్గా ఎలాంటి పార్టీల భేదాభిప్రాయం లేకుండా ప్రజలకు అనుగుణంగా అన్ని వార్డ్స్ని ఒకే విధంగా డెవలప్ చేయాలనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తాండూరుని మా కౌన్సిలర్లకు కూడా మనం ఒకటే చెప్పడం జరిగింది. పార్టీలు పక్కన పెడదాం, ఎలక్షన్స్ అప్పుడు పార్టీలు చూసుకుందాం. ఇప్పుడంతా కూడా ప్రజలు మన పైన ఎంతో నమ్మకం పెట్టి ప్రజలు మన కోటేసి గెలిపించారు. వారికి జవాబుదారితనంగా మనము డెవలప్ చేసే బాధ్యత మనందరిపైన ఉంది. చేయాలంటే వాళ్ళు కూడా కౌన్సిలర్లు అందరూ కూడా ఆ అభిప్రాయానికి ఏకాభిప్రాయానికి వచ్చి తప్పకుండా మా వంతు కూడా మేము జనాల కోసం, పబ్లిక్ కోసం మేము పనిచేస్తాము, ఖచ్చితంగా చేస్తాము. ఇవన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం పోదామని చెప్పి కూడా గతంలో ఉన్నటువంటి లాగా చేయకుండా ఒక సిస్టమేటిక్ పోదామని చెప్పి వాళ్ళు కూడా ఒక చక్కగా సహకరించి ఈ కౌన్సిల్ని బడ్జెట్ ఆమోదించినందుకు వారికి కూడా చైర్పర్సన్ గారి సహకారంతో వారికి కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆ మినిస్టర్ పదవులకు అది కంపల్సరీ మినిస్టర్ రూపకంగా వెళ్తుంది. అది ఖచ్చితంగా దాన్ని ఎగ్జామినేషన్ చేస్తారు. సీఎం గారి దృష్టి మైన్స్ పైన మనం క్వశ్చన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మైన్స్ పైన ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్లో మనం ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా మనం ఇక్కడ పాయింట్ అవుట్ చేసినాం కనుక మనల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బాధలు, మనకున్నటువంటి బాధలు, మనం కర్ణాటక ఇష్యూస్ కొన్ని చేసినాం. ఇక్కడికి వ్యత్యాసం చూసి మనకు వారిస్ వాళ్ళకు కూడా, మన ల్యాండ్ ఓనర్స్ కూడా నష్టం రాకుండా అభివృద్ధి చేయడానికి మేము ఖచ్చితంగా పెడతాం. వాళ్ళు కూడా సీఎం గారు కూడా మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దాన్ని వేరు చేసుకొని ఒక చక్కటి పాలసీ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ పెట్టారు. సేమ్ టైం మనం జూరాలో ఇప్పుడు కోట్పల్లి ప్రాజెక్టు కానివ్వండి చెప్పడం జరిగింది. మన జుంటుపల్లి ప్రాజెక్టు కూడా చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి మనకు ఎప్పుడు కూడా దాని 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టే పాపన వాళ్ళు. కోట్పల్లి ప్రాజెక్టు దాదాపు 9,350 ఎకరాలు, 400 ఎకరాలు పారేది. ఈరోజు 400 ఎకరాలు కూడా పాటుపట్టు కాలేదంటే దాని మెయింటెనెన్స్, మినిమం మెయింటెనెన్స్ కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. కనుక మన గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు దానికి ఇదే చెప్తే సీఎం గారు చెప్పినప్పుడు ఒక డిపిఆర్ తయారు చేయమంటే దానికి దాదాపు 200 కోట్లు డిపిఆర్ కూడా తయారు చేయడం జరిగింది. దానికి సీఎం గారు కూడా
దానికి సరిపోయిన గ్రాంట్ ఖచ్చితంగా ఇస్తానని చెప్పి సీఎం గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ 9,000 ఎకరాలు ఏదైతే 9,400 ఎకరాలు ఉందో తప్పకుండా 9,400 ఎకరాలు పారే విధంగా ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టి ఆఖరికి ఆయకట్టున్నటువంటి ఆఖరి రైతు